आओ కార్పొరేటర్ జీ आओ ఆగిపోయావే రా 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 ఇక్కడ చెయ్యి లెగిసిందనుకో అక్కడ ఒక్కొక్క చెయ్యి తెగిపడుతుంది ఇక్కడ కాలు లేపావనుకో అక్కడ ఒక్కొక్క కాలు తెగి కింద పడుతుంది ఎన్నో హత్యలు చేసి ఎన్నో స్కాములు చేసి సృష్టించుకున్న రాజకీయ జీవితం అధిష్టానం దగ్గర పరపతి కోటాను కోట్ల డబ్బు నువ్వు ఒక్కడవే నాశనం చేశావు అఫీషియల్ గా 100 కోట్లు అనఫీషియల్ గా 300 కోట్లు ఎక్కడ దాచావురా ఆ డబ్బంతా ఎక్కడ దాచావురా రే నీకు చెప్తాను గానీ రే మీ అందరికి ఒక కథ చెప్పాలి కొంచెం శ్రద్ధగా వినండి రా ఒక 7 సంవత్సరాల కుర్రోడు మొదటి రోజు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాడు రా. అమ్మా కన్నయ్య స్కూల్ నచ్చిందా నాన్న? ఏం నేర్చుకున్నావు స్కూల్లో? ఫస్ట్ పేజీ నేర్చుకున్నా. ఫస్ట్ పేజ్ నేర్చేసుకున్నావా? మా నాయనే అన్నం పెడతాను చేతులు కడుక్కోపో సరేనా? అమ్మా ఈ రోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావు? ఫస్ట్ పేజీ నేర్చుకున్నానమ్మా. ఫస్ట్ పేజీ నేర్చుకున్నావా? కన్నయ్య ఈ రోజు ఏం నేర్చుకున్నావు? ఫస్ట్ పేజీ నేర్చుకున్నా. ఫస్ట్ పేజ్ అంటున్నావు. ఫస్ట్ పేజ్ లో ఏముంది నాన్న? భారతదేశం నా మాతృభూమి. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయాభివృద్ధులే నా ఆనందానికి మూలం. ఇందులో నీకేమర్థమైంది నాన్న? ఏం అర్థం కాలేదమ్మా, కానీ నాకెందుకో బాగా నచ్చింది. అమ్మా, ప్రతిజ్ఞలో భారతీయులందరూ నా సహోదరులను ఉంది. నీకు నేనొక్కడనే కదా కొడుకుని. సహోదరులంటే తోడబుట్టిన వారే కాదు నాన్న, భారతమాత అందరికీ అమ్మ. అందువలన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ అన్నదమ్ములే, మనవాళ్లనే అర్థం. అదే సోదర భావం అంటే, అదే ప్రతిజ్ఞ అంటే. అప్పుడు అర్థమైందిరా నాకు ప్రతిజ్ఞ అంటే ఎంత గొప్పదో.